వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గురించి విమర్శించేటువంటి స్థాయి లేదు. ఆ స్థాయి ఆ అర్హత నీకు లేదు. ఎందుకంటే నీలాంటి అవినీతి పరుడు, నీలాంటి అబద్ధాల కోరు మరొకరుండరు. కాబట్టి అన్ని విషయాలు కూడా మేము నీ మీద ఎప్పుడు కూడా బలం ప్రయోగించలేదు. ఎందుకంటే నువ్వు బలం ప్రయోగించాల్సినటువంటి స్థాయి కలిగినటువంటి వాడు కూడా కాదు కాబట్టి, అత్యంత బలహీనుడు కాబట్టి నేను చెప్పినట్టుగా 400 మంది పడలే, ఒక్కడ చాలు. ఒక్క హిజ్రా వస్తే ఆ హిజ్రా చంకలో పెట్టుకుని వెళ్ళిపోయినా కూడా దిక్కులేనటువంటి వాడు, అరిసినా కూడా నువ్వు అరవలేనటువంటి వాడు నువ్వు. కాబట్టి నీ స్థాయి శక్తి మరిచి పాప నువ్వేనా అసెంబ్లీలో హనుమంతుడులాగా పైకి ఉబ్బి మాట్లాడినట్టుకుండావు. కాబట్టి నువ్వు చెప్పినటువంటివి నేను మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నువ్వు రేపు అసెంబ్లీలో ఆధారాలు చూపిస్తావా, లేదా బయట మీడియాకు ఆధారాలు చూపిస్తావా? నీ పైన పెట్టిన 18 కేసులేంది, నిన్ను రాత్రి మొగళ్ళు ఎక్కడ పెట్టారు, అమరావతిలో టెంట్ ఎవరు పెరికారు, దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎవరెక్కడ 6 ఎకరాలు ఏదో మా వైకాపా నాయకులు అమ్మారు 35 లక్షల చొప్పున అని చెప్పి దాని ఏమన్నా నీకు తమ కమిషన్ లేదా, లేకపోతే ఆ కంపెనీని ఏమన్నా బ్లాక్మెయిల్ చేయడానికి ఏళ్ళని వాడుకుంటున్నావా? వాళ్ళు అదే చెప్తున్నారు. వాడు అయ్యా ఆ కంపెనీ సంబంధించినటువంటి దాంట్లో ముడుపులు కొట్టడానికి మమ్మల్ని వాడుకున్నాం. ఎందుకంటే ఎస్ఎన్జే డిస్టిలరీస్లో డబ్బు లేదని చెప్పి నా మీద చెప్పావు. ఏమని చెప్పావు? ఎస్ఎన్జే డిస్టిలరీస్లో గోవర్ధన్ రెడ్డికి బాగుందను. ఈరోజు ఏం కూర్చోవు నువ్వు? దానికి నిలబడి ఈరోజు నీ ప్రభుత్వం విచారణ చేయించు. ఆ రోజు నువ్వు చెప్పావు కదా ఎస్ఎన్జే డిస్టిలరీస్లో బాటిల్కి వస్తుందట నాకు డబ్బు. నిష్ఠ దరిద్రుడా, నీలాగా నీచమైనటువంటి బతుకు చావనైనా చస్తాం కానీ ఆ విధంగా బతకాల్సినటువంటి కర్మ ఎవరికన్నా ఉందా? బతుకుతారు ఎవడన్నా? కాబట్టి నువ్వు చెప్పావు కదా దానికి సంబంధించినటువంటి ఆధారాలు తీసుకురా. రేవు పార్టీలో నేను పోయానని చెప్పావు కదా, ఆ రేవు పార్టీకి సంబంధించి మాట్లాడమంటే కుక్కున్నట్టున్నావా మాట్లాడకుండా? ఈ విషయాలన్నీ కానీ బయట పెడితే అసెంబ్లీలో 164 మందిలో ఒక్కడు నువ్వు పోతే 163 మంది నీ ముఖాన్ని వస్తారో లేదో గుర్తుపెట్టుకో. రేపు నేను చెప్పినటువంటి ఆధారాలు చూపించు. నువ్వు నీ మీద పెట్టినటువంటి 18 కేసులు చెప్పు, ఏదో ఆ 18 కేసుల సంగతి చెప్పు. తమరు బ్రతుకు బండారం బయటపెడితే 163 మంది నీ ముఖాన్ని వస్తారు, మీ నాయకుడు చంద్రబాబు నాయుడుతో సహా. అసెంబ్లీలో స్పీకర్గా ఉన్నటువంటి అయోధ్య పాత్రుడి దగ్గర నుంచి తట్టుకోలేవు, నువ్వు దాంట్లో కొట్టకపోతావు ప్రవాహంలో. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని నివేదనగా మీ అధిష్టానం దగ్గర మెప్పు కోసం నేను అట్ట చేశాను పోరాటాలు అంటే నీ పోరాటాలు నీ బ్రతుకు అందరికీ తెలిసిందే. ఆ జెండాలన్నీ తెసిపోయి వాళ్ళ దగ్గర సెమ్కార్ బోర్డు దగ్గర నుంచి అందరి దగ్గర ఆ ధర్మ విద్యుత్ కేంద్రాల వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసే బ్రతుకు నీ బ్రతుకు. పోరాటాల పేరుతో రైతుల పేరుతో అడ్డం పెట్టి దోచుకునేటువంటి నువ్వు ఇది సరైనటువంటి పద్ధతి కాదు నాయన. నువ్వు ఎందుకు మాట్లాడను? శక్తికి మించి మాట్లాడమాక. 400 మంది రౌడీలు నీ బండబడ నేను కొట్టడానికి నేను తీసుకుపోవడానికి 400 మంది రౌడీలు కావాలన్నా? తెలియదా పాపం అసెంబ్లీలో నౌకర వాళ్ళు అవరే ఈడి మొహం ఈడి అంతరా పాపం గట్టిగా ఫ్యాన్ వేస్తే గాలికి ఎగిరిపోయేవాడు నువ్వా? నీకు సీట్ బెల్ట్ వేసి ఫ్యాన్ వేయాలనే, గట్టిగా ఫ్యాన్ వేసినా కూడా కష్టం నేను తట్టుకోవడం. అటువంటి వాడు నువ్వేదో నేను 400 మంది రౌడీలు వచ్చానంట అబ్బా ఎంత బలాఢ్యుడు, ఈయనకి ఎంత శక్తి స్తోమతుంది అని అనుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం తప్ప. కాబట్టి ఇవన్నీ ఆపెట్టు. ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు. నువ్వు ఏ విధంగా దోచుకుంటున్నావో నీకు సంబంధించినటువంటి వ్యక్తులు అదేవిధంగా విధ్వంస పాలనకు శ్రీకారం చుట్టారు.